కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి ఆన్లైన్లో లింక్ అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి ఓపెన్ అవుతుంది ఈ లింకు. సో ఎప్పటివరకు 23/11/2024 2 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే టైం ఉంటుంది. సో ఈ టైంలోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మనకి వెబ్సైట్లోనే ఇచ్చారు, అంటే ఏ ప్రొసీజర్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. అంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇదే ఆ యొక్క డీటెయిల్ అని, అంటే ఏ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది స్టెప్ బై స్టెప్ మనకి ఇలా వెబ్సైట్లోనే వాళ్ళు ఒక ప్రొఫార్మాని రెడీ చేసి పెట్టడం జరిగింది. సో మీరు దీన్ని చూసైనా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరికైనా ఐడియా ఉంది ఏది బీఎస్సీ నర్సింగ్కి ఇచ్చినటువంటి ఐడియా ఉంటే కనుక సో దీన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. బట్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రొసీజర్ ఇచ్చారనమాట, అంటే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏంటనేది. సో దీన్ని చూసుకుని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి అనమాట. సో బిఫోర్ దానికంటే ముందు, అంటే వెబ్ ఆప్షన్ ఇచ్చే కంటే ముందు ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనమాట. సో దీన్ని మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఒక్కసారి మీరు చదువుకోవడం చాలా బెటర్ అనమాట. సో దీని గురించి నేను మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది కాలేజెస్ లిస్ట్ అనమాట. అంటే ఇక్కడ కాలేజ్ కోడ్ ఇస్తున్నారు, అంటే కాలేజెస్ నేమ్ కూడా ఇస్తున్నారు, అంటే పూర్తి నేమ్ ఇక్కడ. బట్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో చాలామంది తెలియకపోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియాలో బీపీటీ కూడా ఉంది అని అనుకుంటారు, బట్ ఇక్కడ బీపీటీ ఉందా లేదు కదా. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో అంటే ఆ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చూసుకుంటే కనుక ఎంఎల్డీ ఉంది, ఎనెస్థీషియా ఉంది, ఓటీటీ ఉంది, కార్డియాలజీ ఉంది, అండ్ రీనల్ ఉంది, ఆప్థోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, న్యూరో సైన్స్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్ సైన్స్. సో ఇన్ని కోర్సెస్ మాత్రమే మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉండడం జరిగింది. సో రిమైనింగ్ కోర్సెస్ ఇందులో ఇవ్వచ్చా, ఇవ్వలేరు. సో అందువల్ల మీరు ఒక్కసారి ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా చదువుకుంటాను అనమాట. టోటల్గా మనకి 15 కోర్సెస్ ఉన్నాయి కదా. ఈ యొక్క 15 కోర్సెస్కి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు నాకు 10 కోర్సెస్ ఇష్టము, 11 ఇష్టము, 5 ఇష్టము, 2 ఇష్టం అంటే అది మీ ఇష్టము. సో మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు. ఎన్ని 15 కోర్సెస్కి 15 ఇస్తే బెటర్ అనమాట. ఎక్కడో ఒకటి లక్ ఉంటుండొచ్చు, అక్కడ మీకు ఆ కోర్స్లో సీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, కాకతీయ కానీ, రిమ్స్ కానీ, గవర్నమెంట్ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో దీన్ని చూసిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ చూడడానికి అయితే ట్రై చేసేసేయండి అనమాట. దాంతోపాటు ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు. ఆ కాలేజ్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ బీపీటీకి సంబంధించి మాత్రం మనకి సెపరేట్గా ఇచ్చారు. సో ఇది బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, అండ్ దాంతోపాటు కింద మనకి బీపీటీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ అయితే సెపరేట్గా ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి. ఏం పర్వాలేదు, ఇవాళ ఒక లిస్ట్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇది ఒక వైట్ పేపర్ తీసుకుని టోటల్ 15 కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఈ 15 కోర్సెస్ని మీరు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారు ఏంటనేది ఒక వైట్ పేపర్ మీద ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయినటువంటి సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసుకోండి అనమాట. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీ డిస్టిక్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్లో అంటే మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా అందులో ఉండడం జరుగుతుంది. ఆ విధంగా సీట్ మ్యాట్రిక్స్ని చూసుకుని ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది మనకి ప్రొసీజర్ ఆఫ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్లోనే ఉంటుంది. సో దాన్ని చూసైనా మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా సజెషన్ బెస్టర్ మీరు ఈ యొక్క కాలేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ డాటాని మీరు ఒక్కసారి చూసుకోండి అనమాట. చూసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేసేయండి. సో థ్యాంక్ యూ.